హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సమ్మక్క తల్లి కూతురైన సారలమ్మ దేవాలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గల ఏటూరు నాగర మండల పరిధిలోని మేడారం నుండి 3 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం అయితే కలిగి ఉంది. మేడారం నుండి కన్నపల్లి గ్రామానికి చేరిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో హనుమాన్ గుడి అయితే ఉంటుంది విలేజ్ ఎంట్రన్స్ లో. హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బొట్రౌత్ అయితే ఉంది. మనకి ఇక్కడ కనిపించేది సారలమ్మ దేవాలయం. సారలమ్మని కాక వంశస్థులు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ పూజారుల్ని వడ్డెలుగా పిలుస్తారు. మనం సాధారణంగా గుళ్ళలో విగ్రహాలను చూస్తాం, కానీ కన్నపల్లి సారలమ్మ గుడిలో 2 మట్టితో చేసిన కుండలను చూస్తాం. ఇక్కడ ఈ 2 కుండల ముందు భాగంలో ఒక పీఠం ఏర్పడి ఉంటుంది. ఈ కుండలను కోయ భాషలో అడేరాలు అంటారు. ఈ అడేరాలలో కాకవంశకు సంబంధించిన పూర్వీకులు సారలమ్మకి నైవేద్యం వండేవారు. కానీ ప్రస్తుతం ఈ అడేరాలలో అమ్మవారికి సంబంధించిన పసుపు, కుంకుమ, అమ్మవారి అలంకరణకు సంబంధించిన ఆభరణాలు, గాజులు వంటి సామాన్లను ఉంచుతున్నారు ఈ కుండలలో. కుండల ముందు భాగంలో ఉన్న పీటపై అమ్మవారిని కూర్చునబెట్టి పూజలు చేయడం జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మేడారం జాతరలో కన్నపల్లి నుండి సారలమ్మని బుధవారం రోజున తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ అమ్మవారిని తీసుకెళ్లే నేపథ్యంలో కాక వంశానికి చెందిన పూజారికి మన ఇంట్లో ఆడపడుచుకు ఎలాగైతే చీరే సారే పెడతామో అలాగానే ఆయనకు అలంకరణ చేసి ఒక పెళ్లి పిల్ల మాదిరిగా తయారు చేసి మేడారం గద్దెలపైకి డోలు వాయిద్యాలతో అయితే ఘనంగా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ కూడా చేస్తారు. ఈ విధంగా అమ్మవారిని తీసుకెళ్లి గద్దెలకు ఎక్కించి మళ్ళీ శనివారం రోజున కన్నపల్లికి తీసుకురావడం జరుగుతుంది ఇదే పద్ధతిలో.